ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారిని దేవుడు సిగ్గుపడనివాడు అని ఇక్కడ మనకు తెలియచేస్తుంది. విశ్వాసం ఉంచడం అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 9-10 వచనాల్లో మనకి కనబడుతూ ఉంది. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసం ఉంచడం అంటే యేసు ప్రభువుని నీ స్వరక్షకునిగా నువ్వు అంగీకరించిన ఎడల, యేసు ప్రభువుని నీవు నమ్ముకుని ఆయన యందు ఆధారపడి ఆయన కొరకు జీవించినప్పుడు నువ్వు సిగ్గుపడవు అనే విషయాన్ని క్లియర్గా మనకి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయ్యో, యేసు ప్రభువును నేను నమ్ముకున్నానంటే ఎవరన్నా ఏమన్నా అంటారేమో, లేకపోతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నానంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారేమో అని ఈనాడు యేసు ప్రభువు దగ్గరికి వస్తున్నటువంటి ప్రతి బిడ్డ, లేకపోతే రక్షణ బాప్తిజాలు తీసుకున్న వారు కూడా అపోహలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు సిగ్గుపడరు, మిమ్మల్ని తల ఎత్తుకునేవాడిగా దేవుడు చేస్తాడు. ఏ విషయంలో అయినా, ఆర్థికంగా అయినా, శారీరకంగా అయినా, మానసికంగా అయినా, ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచకుండా నలుగురి ఎదుట మిమ్మల్ని ధైర్యముగా నిలబెట్టే వ్యక్తిగా ఉంచాలనేది ఆయన యొక్క ఆలోచన. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, నీతిమంతుడు సింహము వలె బహుధైర్యముగా ఉండును. నీతిమంతుడు ఎవరంటే ఎవరో లేరు ఈ లోకములో, కానీ యేసు ప్రభువు ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన వాడు మాత్రము ధైర్యముగా సింహము వలె ఉంటాడు. కానీ యేసు ప్రభువు నమ్ముకుంటున్న మనము, లేకపోతే యేసు ప్రభువును వెంబడిస్తున్న మనము ధైర్యమును కోల్పోయి పిరికితనంతో, లేకపోతే లోకం వైపు చూస్తూ లోకం ఏమనుకుంటుంది, నలుగురు హేళన చేస్తారేమో, నలుగురు ఎగతాళి చేస్తారేమో అని రకరకాలైనటువంటి చింతలతో మనము బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము మనల్ని ధైర్యముగా ఉంచడానికే ఆయన మనల్ని రక్షించాడనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మరి ఒకసారి తెలియజేస్తున్నాను మీకు, దేవుని వాక్యం లేకపోతే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన నీవు ఎన్నడను సిగ్గుపడవు. ప్రైజ్ ద లార్డ్. ఎలా నిన్ను ఎగతాళి చేసినా, అవమానించినా, నీ గురించి చులకనగా మాట్లాడినా ఒకానొక రోజు వస్తుంది, వారు నిన్ను చూసి సిగ్గుపడతారు. ఆమేన్. అటువంటి స్థితిని దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా తీసుకుని వస్తాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆ రోజు నీ జీవితంలో నువ్వు చూడాలంటే నువ్వు ధైర్యంగా నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. నాన్న వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినా, లేకపోతే రక్త సంబంధులే మనల్ని చులకనగా చూసినా గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని యందు విశ్వాసం, స్థిరమైనటువంటి విశ్వాసం నీవు ఉంచినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడనే విషయాన్ని మీకు నేను తేటగా తెలియచేస్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు నీ అందు విశ్వాసం ఉంచారో ప్రతి బిడ్డని సింహము వలెనైనా ధైర్యంగా ఉంచండి. ఒకవేళ ఎవరిలోనైనా అటువంటి స్థిరమైన విశ్వాసము గనుక పొదువుగా ఉంటే వారిని మీరే స్థిరపరచండి. నీవు దేవుడు అని ప్రభువా ఒప్పుకుని నీవే
మా స్వరక్షకుడు అని ప్రభు అని బిడలు అంగీకరించే గొప్ప ధన్యత కూడా దయచేయండి. అంత మాత్రమే కాకుండా నేను నమ్మిన వారిని తలగా ఉంచుతానని వాగ్దానం చేస్తాను. ఆ వాగ్దానాన్ని నీ బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి నీ దీవెన ఆశీర్వాదములు బహుగా ప్రమరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.